మీరే అన్నీనే. థ్యాంక్ యూ విజేంద్ర ప్రసాద్ గారికి. ఆ, మా అందరికీ ఒక మా అందరికీ ఒక గురువులాగా ఆయన. నమస్కారం. ఈ ఫంక్షన్కి వచ్చి అందరినీ, ముఖ్యంగా బోస్ గారిని, చంద్రబోస్ గారిని చూస్తుంటే చందమామ, నల్లటి చందమామ మీరు. అలాగే బండ్ల గణేష్, గని, మా బాబీ, అందరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వేణు గారు, సినిమా ట్రైలర్ చూశాను నేను, కోన వెంకట్ చూపించాడు. భలే ఎనర్జీగా చేసావు సాంగ్, భలే ఎనర్జీగా చేసావు. వాడు ఎవడకో ఫ్రెండ్కి తాళి కడతావు చూడు, ఆ షార్ట్ అయితే నాకు ఎంత కొత్తగా అనిపించిందంటే చాలా బాగా చేసావు. ఇందాక మా గని కూడా అంటున్నాడు, బండ్ల గణేష్, గని అంటాను నేను తన్ని, ఈ కుర్రోడు ఎర్రకొడేస్తాడన్నా అన్నాడు. చాలా చాలా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీదేవి ఈ సినిమా డైరెక్టర్కి పెద్ద బ్రేక్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఈ సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు కోన వెంకట్ ప్రాణ స్నేహితుడు. ఇందాక విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఏదైనా హెల్ప్ కావాలంటే ఏమీ ఆశించకుండా చేసే ఫ్రెండ్ అని ఆయన చెప్పారు. నిజంగా కోన వెంకట్ ట్రావెల్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఫస్ట్ అంటే తను ఎవరితో జర్నీ చేసినా సార్, తెలుగులో ఫస్ట్ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసింది ఫస్ట్ నా సినిమా. సాంబ సినిమాకి డైలాగ్స్ రాశాడు ఫస్ట్ టైం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇదేంటి నీ గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు సంబంధం ఏంటి అనిపిస్తుంది మనకి. ఆ తర్వాత ఐఏఎస్ఎల్ చేసే పనులు, అంటే ఒక మినిస్టర్కి పిఏగా వెళ్ళాడు, దానికి దీనికి సంబంధం ఏంటో అర్థం కాదు. దాని తర్వాత మళ్ళీ అంటాడు మా తాతగారు గవర్నర్ అంటాడు. ఏంటి మీ తాతగారు గవర్నరా? అవును, కోన ప్రభాకర్ గారు మనవాడిని అంటాడు. అది అయిపోయిన తర్వాత సరే రైటర్కి ఎలాగొచ్చావు అని అంటే, బాంబేలో రాము నేను బాగా ఫ్రెండ్స్ అంటాడు. రామ్ గోపాలవరం గారు తిను మంచి ఫ్రెండ్స్. రైటర్ ఎలాగయ్యో అంటే, రాము గారు ఏదో పాట రాయమన్నాడంట ఆయన. అంటే నేను పాట రాయడం ఏంటంటే నాకేం వచ్చు అన్నాడంట. నీ హిందీ వచ్చా అన్నా. వచ్చు. తెలుగు వచ్చా? వచ్చు. అదే రాయి, హిందీ పాటను తెలుగులో రాయి అన్నాడంట ఆయన, చాలా సింపుల్గా. అన్న తర్వాత సరే సాంగ్ రాసి ఇచ్చాడట. డైలాగ్స్ కూడా నువ్వే రాసి డబ్ చేసే సినిమా అన్నాడు. సత్య సినిమా అది. అలాగా రైటర్ అయ్యాడు, ఇక్కడికి వచ్చాడు. పూరి జగన్నాథ్ గారి ఆఫీస్లో ఉంటూ శివమండి రాశాడు. అక్కడి నుంచి నా దగ్గర, అంటే మనుషుల్ని ఎలా అట్రాక్ట్, తనకి తెలియకుండా తనతో కూర్చుంటే టైం తెలియదు, ఏమీ తెలియదు, అలా టైం వెళ్ళిపోతూ ఉంటుంది. హీ వాజ్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ నిజంగా. ఒక చెప్పలేమన్నమాట, ఒక క్రైసిస్ ఉంటే ఆ టైంకి ఒక ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు ఏంటి టైం ఏంటి ఏమి చూడ్డు, ఆ టైంకి వచ్చి టక్కన వాళ్తాడు, అది ఫుల్ఫిల్ చేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు రైటర్ నుంచి ప్రొడ్యూసరు. నాకు ఆది లాంటి ఒక మంచి స్క్రిప్ట్ ఇచ్చిన, నాకు అదుర్స్ లాంటి మంచి స్క్రిప్ట్ ఇచ్చిన కోన ఎప్పుడు చాలా బాగుండాలి. నిజంగానే కోన మంచితనానికి, కోనకి చాలా అద్భుతమైన అల్లుళ్ళు వచ్చారు. ఇద్దరు అమ్మాయిలకి చాలా మంచి ఘనంగా పెళ్లి చేశాడు, మంచి అల్లుళ్ళు వచ్చారు. అన్నీ బెస్ట్, అన్నిట్లోనూ బెస్ట్. చాలామందికి తెలియదు సార్, ఈయన ఆత్రేయ గారికి ఫ్రెండ్ సార్. ఈయన ఎలాగవుతుంది అది అర్థం కాదు. అప్పటికి సినిమాకి ఈయనకి పరిచయమే లేదు, సంబంధమే లేదు. ఎవరన్నా మీడియా పీపుల్ అదే ఇంటర్వ్యూ తీసుకుంటే ఆయనతో 2 hours వస్తుంది అది వాళ్ళిద్దరి స్నేహం గురించి. ఆత్రేయ, అవును బోస్ గారు, ఆచార్య ఆత్రేయ గారికి
అసలు వీళ్ళిద్దరు స్నేహం అంటే నేను చెప్పకూడదు కానీ తను చెప్తాడు ఎప్పుడో ఇంటర్వ్యూలో. ఆశ్చర్యంగా చూసేవాడిని, ప్రతిరోజు ఒక ఆశ్చర్యంగా చూసేవాడిని నేను ఒక్కొక్క విషయం చెప్తుంటే. ఎప్పుడు అలాగే అన్నీ చేసి మళ్ళీ ఫైనల్గా ప్రొడ్యూసర్, అన్నీ మళ్ళీ అవి కూడా హిట్లు. నెక్స్ట్ బాబీని తిను కాంబినేషన్, ఇద్దరు ప్రొడ్యూసర్స్గా ఇంకొక సినిమా చేస్తున్నారు. నిజంగా అన్ని పెద్ద హిట్లు అవ్వాలి కోన. ఈ హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ ప్రాఫిట్ అయితే తెచ్చేసుకున్నాడు తను. సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ కోన, లవ్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వినాయక్ గారు, అంటే లేదు ఇందాక అదే మేము ఆ క్వశ్చన్ అడిగాము, అసలు టాలెంట్, చదువు ఇవి రెండు అవసరమా సక్సెస్ అవ్వడానికి, లేదంటే టాలెంట్ మాత్రమే సరిపోతుందా, చదువు మాత్రమే సరిపోతుందా? ఒకప్పుడు టాలెంట్ ఒకటే సరిపోతుందేమో ఒకప్పుడు. ఇప్పుడైతే చదువు కంపల్సరీ. కంపల్సరీ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ట్యాగూర్ ఇక్కడ చేసిన తర్వాత చిరంజీవి గారితో చేశాను నేను. దాని తర్వాత నాకు హిందీలో ఒక చాలా పెద్ద స్టార్తో నాకు అవకాశం వచ్చింది ఆ సినిమా నన్ను చేయమని. నాకు అప్పుడు హిందీ రాదు, ఇప్పటికి కూడా రాదు. నేను మిస్ అయ్యాను. అలాగా లాంగ్వేజ్ చదువు లేకపోతే, మన వొకాబులరీ బాగోకపోతే, మనకు లాంగ్వేజ్లు రాకపోతే ఈరోజు ఎదగడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. నిజంగా అందరూ మనస్ఫూర్తిగా బాగా చదువుకోండి. చదువుకున్న వాళ్ళే రండి. ఇంకా పెద్ద తెలివైన వాళ్ళు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి చదువు ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ వివి వినాయక్ గారు, చాలా మంచి మాట చెప్పారు. సో టాలెంట్తో పాటు చదువు కూడా ఉన్నట్టయితే ఇంకా ఎన్హాన్స్ అవుతారు. థ్యాంక్ యూ. సాంబా మేము చదువు మీదే తీసాం. అప్పుడు నాకు ఆ బాధ ఉంటుంది లోపల, నేను సరి చదువుకోలేకపోయినాయని. ఒకవేళ చదువు ఉంటే ఇటు వచ్చేవాడిని కాదేమో నాకు తెలియదు, కానీ అంతగానో గొప్పడు ఇంకా ఇవి ఉన్నాయేమో రజనీకాంత్ గారు చెప్పినట్టు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. వినాయక్ గారు. సుమ గారు అబ్బాయితో కూడా సినిమా తీవే, మంచి సినిమా. థ్యాంక్ యూ అండి వినాయక్ గారు, థ్యాంక్ యూ. మంచి ఆర్టిస్ట్ వినాయక్ గారు కూడా. డైరెక్టర్ అవ్వక ముందు నుంచే నాకు సుపరిచితులే. వినాయక్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు మేము ఇద్దరం కలిసి, నేను సుమ గారు 4వ ముడి అని మీకు రైటర్ వినయ్ గారు తెలుసు కదా సార్, ప్రసాద్ గారు. ఆ వినయ్ గారు డైరెక్షన్ చేశాడు 4వ ముడి దాని పేరు. అది రాలా బయటికి. దానిలో హీరోయిన్ ఆవిడే. నాకు రాజీవ్, నాకు తారక్కి బాగా ఫ్రెండ్. అలాగా వీళ్ళ అబ్బాయి ఎదగాలని, అంటే రాజీవ్ కొడుకు హీరో అవ్వాలని లోపల ఒక పెద్ద మంచి హీరో అవ్వాలని ఉంటుంది కదా లోపల. ఆ బాధ్యత కోన నువ్వు తీసుకో. మంచి కథ మాట్లాడుకుంటున్నాం. మంచి ఆర్టిస్ట్ అబ్బాయి. మాటలు అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద ఒకేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కోన, లవ్ యూ. ఆత్రేయ గారికి